హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినిల్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ఈరోజు మేము అరుణాచలం అయితే వచ్చాం. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అనేది చాలా ముఖ్యం. మేమైతే గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టడానికి ప్రస్తుతం అయితే రాజగోపురం దగ్గర అయితే ఉన్నాము. ఎవరు వచ్చినా కూడా ప్రస్తుతం ఈ రాజగోపురం నుండే గిరి ప్రదక్షిణ అనేది మొదలు పెట్టాలి. గిరి ప్రదక్షిణ మొత్తం కలిపి 14 కిలోమీటర్లని అందరూ చెప్తున్నారు. శివుని ఆజ్ఞలనే చేయమైనా కుట్టదా అంటారు కదా. మనం ఈ గిరి ప్రదక్షిణ చాలా చక్కగా చేయాలని చెప్పి దేవుడికి అయితే దండం పెట్టుకొని మేము ప్రయాణం అయితే మొదలు పెడుతున్నాము. గిరి ప్రదక్షిణ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. గిరి ప్రదక్షిణలో మధ్యలో వచ్చే ఆలయాలు చాలా వరకు అన్నీ మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలి, ఈ వీడియోలో అంతా మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మనకి 8 లింగాలు అయితే దర్శనం అయితే ఇస్తాయి. అందులో మొదటిది ఇంద్రలింగం, రెండవది అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ఈ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు రాజగోపురం ఎదుట ఈ దీపాలు అయితే వెలిగించి కొబ్బరికాయలు కొట్టి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని గిరి ప్రదక్షిణలో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని వెళ్తారు. శ్రీ నన్నయములైన్ దేవాలయాన్ని మొదటగా దర్శనం చేసుకొని స్టార్ట్ అయితే చేస్తారు. దేవతల రాజు అయిన ఇంద్రుడికి ఇంద్రలింగం అయితే అంకితం చేయబడింది. ఈ లింగాన్ని పూజించడం వల్ల అన్ని ప్రయత్నాలలో విజయం లభిస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా మూడో ఆలయం ఈ వినాయక టెంపుల్. వినాయక టెంపుల్ని దర్శనం చేసుకొని ఈ గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెడతారు. అగ్నితీర్థం ఆపోజిట్లో అయితే వినాయక టెంపుల్ కూడా ఉంటుంది. ప్రస్తుతం మీరు చూస్తున్న శివలింగం అయితే అగ్నితీర్థం శివలింగం. ఇది సెకండ్ది అగ్నిలింగం. ఈ లింగం వద్ద ప్రార్థనలు చేయడం వల్ల పాపాలు తగ్గిపోయి ఆత్మశుద్ధి అవుతుందని భక్తుల నమ్మకం. ఫ్రెండ్స్, గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి అరౌండ్ అరగంట అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మేము ఒక 10% కూడా నడవలేదు. ఇంకా చాలా చోట్ల ఆగి వస్తున్నాము. అంటే వీడియోలు తీసుకుని రావాలి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే మీకైతే అందించడానికి నేను గిరి ప్రదక్షిణ మొత్తం తిరుగుతున్నాను. మనం గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో 2 కిలోమీటర్లు రాగానే శ్రీ రమణాశ్రమం అయితే మనకైతే కనిపించింది. ఫ్రెండ్స్, ఈ రమణాశ్రమం లోపలికి వచ్చేటప్పుడు ఇక్కడైతే చెప్పులు అయితే విప్పి, ఇక్కడ చూడండి చెప్పుల స్టాండ్ అయితే ఇక్కడ ఉంది. చెప్పులు ఇక్కడైతే వదిలేసి వెళ్ళాల్సి ఉంటుంది. ఇవన్నీ చాలామంది ఇక్కడికి వచ్చి ధ్యానం అయితే చేస్తూ ఉంటారు. రమణాశ్రమం ఎదురుగా అయితే కాళికామాత టెంపుల్ అయితే ఉంది. కాళికామాత టెంపుల్ని కూడా దర్శనం చేసుకొని మనమైతే వెళ్దామని కాళికామాత టెంపుల్లోకి అయితే వెళ్ళాము. ఈ గిరి ప్రదక్షిణ సమయంలో ఎక్కడ పడితే అక్కడ గోడల మీద ఇలా ఆర్ట్ అయితే మనకైతే కనిపిస్తుంది. చూడండి శివుని యొక్క చిత్రం ఎంత బాగా గీశారో.
రమణాశ్రమం మనం దాటిన తర్వాత మనకి ఇలా అయితే కొండ అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మనం అయితే గిరి ప్రదక్షిణలో భాగంగా మూడో లింగానికి అయితే చేరుకున్నాము. దీన్ని యమలింగము అంటారు. యమలింగం లోపల దర్శనం చేసుకొని మళ్ళీ మనం గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దాము. యమలింగం ఇక్కడ పూజించడం వల్ల అకాల మరణం నుండి రక్షణ లభిస్తుందని మరియు జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. నైరుతి లింగం దుష్టశక్తులు మరియు ప్రతికూల శక్తుల నుండి రక్షణ పొందేందుకు భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. మనం గిరి ప్రదక్షిణ సమయంలో తిరిగేటప్పుడు ఇక్కడ ఆలయాలు అయితే చాలా ఎక్కువగానే కనిపిస్తాయి. ఫోటోలు వీడియోలు తీయరాదని ఎక్కడ పడితే అక్కడ బోర్డులు అయితే పెట్టారు. వాళ్ళు చూస్తున్నప్పుడు ఫోటోలు తీస్తే మాత్రం చాలా సీరియస్ అయితే అవుతున్నారు. గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో సడన్గా షాక్ అయ్యా. ఇదేంటి నా ఫ్రెండ్ గడి ఫోటో ఎక్కడ ఉంది అనుకుని తీరా చూస్తే నిత్యానంద స్వామి ఫోటో. నిత్యానంద స్వామికి వాడికి దగ్గర పోలికలే ఉన్నాయిలండి, కానీ నిత్యానంద అవతరించిన స్థలం ఇదేనని నాకు మొదటగా తెలిసింది అప్పుడే. వరుణలింగం ఈ ఆలయం దర్శించడం వల్ల సమృద్ధిగా వర్షాలు కురిసి వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుందని నమ్ముతారు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే వజ్రవారాహి దేవాలయం దగ్గరికి అయితే వచ్చాము. ఈ వజ్రవారాహి దేవాలయం దాటుకొని గిరి ప్రదక్షిణ అయితే మనం అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మనం గిరి ప్రదక్షిణ సమయంలో అయితే వాయులింగంకి అయితే వచ్చేసాము. వాయులింగం ఎలా ఉందో అయితే మీకు అయితే చూపిస్తాను. సగం ప్రదక్షిణలో వాయులింగాన్ని అయితే మనం అయితే చేరుకున్నాము. వాయులింగం శ్వాసకోశ వ్యాధుల నుండి ఉపశమనం పొందేందుకు మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందేందుకు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఫ్రెండ్స్, గిరి ప్రదక్షిణ సమయంలో మనకి ఈ తిరువణమలై అనే కనిపిస్తుంది. కుబేరలింగం ఈ ఆలయంలో ప్రార్థన చేయడం వల్ల ఆర్థిక సమృద్ధి మరియు మొత్తం శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు.
మనం గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో మోక్ష మార్గం 12 కిలోమీటర్ల తర్వాత అయితే మనకైతే దర్శనం ఇచ్చింది. మోక్ష మార్గంలో చాలామంది దూరడానికి క్యూ అయితే కట్టారు. వెళ్తారా మళ్ళీ నువ్వు మోక్ష మార్గంలో దూరిన నాకు మోక్షం కనిపించిందో లేదో కానీ ఇలాంటివి మనకి వెన్నతో పెట్టిన విద్య అని మిగతా వాళ్ళకి తెలియదు. ఈశాన్య లింగం. ఈ లింగం పూజించడం వల్ల భౌతిక మరియు ఆధ్యాత్మిక దీవెనలు లభిస్తాయని ఇక్కడ ఉన్న ప్రజలైతే నమ్ముతారు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అయితే మనం అష్ట అంటే 8 లింగాలు ప్రదక్షిణ అయితే చేశాము. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం కలిపి 14 కిలోమీటర్లు. ఈ గిరి ప్రదక్షిణలో మోక్ష మార్గం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మోక్ష మార్గం కూడా మనమైతే దూరం అయితే వచ్చాము. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం వీడియో అయితే మీ అందరి కోసం అయితే చూపించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ అరుణాచలం టెంపుల్ లోపల విశేషాలు ఎలా ఉన్నాయో చూడాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.